జిల్లాల్లో మొగుళ్ళు కొట్టి మొగసాలు ఎత్తుకున్నట్టు అంటారు. ఆమె కొట్టుద్ది, ఆమె ఏడుస్తుంటుంది. నిజంగానే జనం చూసుకొని మొగుడు భార్యని హింసిస్తుండో కొడుతుండో తిడుతుండో అని చెప్పి పాపం ప్రజలందరూ భావిస్తారు. అదే రకంగా వీడు పిల్లిని చంపి శ్రాద్ధం పెట్టినట్టుంది వీడు యొక్క ఘోషయాత్ర. ఎవరైనా చూస్తే నవ్వుతారనేటటువంటి కనీస ఇంగితం లేకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత వహించేటటువంటి ఈనాడు భారతదేశం మొత్తాన్ని మేము హస్తగతం చేసుకుంటామని చెప్పగలిగేటటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, సార్ చెప్పినటువంటి లెక్కలన్నీ చూస్తే మీరు సిగ్గుతోటి ముసుకేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ కోణంగా కూడా మీరు ప్రోరేటా తీసుకున్నా కూడా మాకు పండినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రోరేటాగా కూడా మాకు మీరు FCI నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. పంజాబ్కి, హర్యానాకి, వేరే రాష్ట్రాలకేమో వాళ్ళ పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టేటటువంటి తెలంగాణ రైతుకు మాత్రం మీరు ప్రొక్యూర్మెంట్కి అవకాశం మీరు మేము 40 కొంటాం, 50 కొంటాం. మరి మిగతా 1,00,00,000 మెట్రిక్ టన్నులు ఎవరు కొనాలి? మీరు MSP ప్రకటించడానికి కారణం ఏంటి? MSP ప్రకటిస్తే అందులో అర్థం ఏంటి? MSP ప్రకటిస్తే అర్థం ఏంటంటే కంకరెంట్ లిస్ట్లో ఉన్న వ్యవసాయ మీరు ప్రొక్యూర్మెంట్ చేసేవండి, కష్టమైనా నష్టమైనా కేంద్ర ప్రభుత్వం బరాయించి మేము తీసుకొచ్చి మేము ఇతర రాష్ట్రాలకి డిఫిషిట్ స్టేట్స్కి మేము పంచుతాం అనేది ఆ రోజున 1960 ఆ ప్రాంతంలో FCI స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి ఒక సూత్రం. దాన్ని విస్మరించి మా ఇష్టం వచ్చినట్టుగా ప్రొక్యూర్మెంట్ మాకు సంబంధం లేదు, MSP ప్రకటిస్తాం, కొనకపోతే మేము బజార్ను బడి గాలి చేస్తాం. MSP ప్రకటించమంటేనే మీ బాధ్యతని మీరు గుర్తించకుండా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఏ ధాన్యాన్ని కూడా ఇప్పుడు మొక్కజొన్నలు, జొన్నలు అని చెప్పారు. వరికి సంబంధించి సార్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పెద్దగా పోను. మొక్కజొన్నలు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా ప్రొక్యూర్మెంట్ చేస్తుందా? మీరు ప్రకటించినటువంటి MSP ఎంత? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఎంత? 2,400 మీరు చేస్తే 1,400కి, 1,500కి, 1,600కి రైతులు తెగ నమ్ముకొని ఆడు పుస్తకం తాకట్టు పెట్టాల్సిన గతి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దాపురిచ్చింది. అదేవిధంగా జొన్నలు కూడా MSPకి అను మార్కెట్ డిమాండ్కి సుమారు 2,000 రూపాయల చిల్లర తేడా ఉంది. ఎవరు కొనాలి? అంటే MSP ప్రకటించడానికి మీ అర్హత ఏంటి, మీ బాధ్యత ఏంటి? అవి మర్చిపోయి బజార్ని బడి గోస, ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. రేపు రాబోయే 29 ఎన్నికలకో ఎప్పుడుకో మేము అధికారంలోకి వస్తామని కలలు కనుకుంటూ అప్రధానమైనటువంటి రైతుల కష్టాల్లో ఇబ్బందులు ఇందాక చెప్పారు కొన్ని రీజన్స్, జియో పొలిటికల్ రీజన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పద్ధతులకి, గల్ఫ్ యుద్ధం కావచ్చు, లేదా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, వీటి వల్ల మీరు డీజిల్ సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. చేశారా? డీజిల్ రాకుండా ట్రాన్స్పోర్ట్ నడుస్తుందా తెలంగాణలో? వారం 10 రోజులు అరిఘోష పడ్డారు రైతులు, ట్రాక్టర్లకు లేక, హార్వెస్ట్ మిషన్లకు డీజిల్ లేక.
ఆఖరికి మేము కొన్న దాని రోడ్ల మీద ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీలకు డీజిల్ లేక అలో లక్షణాన్ని మేము బాధపడతా ఉంటే మీరు చేసే నిర్వాహకం ఏంటా? డీజిల్ సప్లై చేసలేనటువంటి వాళ్ళు రైతు కోసం మీద పోతారా? అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలకి ఇందాక సార్ చెప్పారు, అమ్మాలీల కొత్త కారణం. అదేవిధంగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల అక్కడి నుంచి జూట్ రాలేదు. జూట్ రాకపోతే బెంగాల్లో గన్నీ బ్యాగ్స్ తయారీ కాలేదు. గన్నీ బ్యాగ్స్ తయారు కాకపోతే మాకు టెండర్స్ చేసినటువంటి టెండర్దారులు గన్నీ బ్యాగులు కూడా సప్లై చేయలేనటువంటి రాజకీయ పరిస్థితి ఏర్పడింది. దాన్ని పట్టించుకోరు. వీటన్నిటినీ మరుగున పెట్టి యూరియా ఇయ్యమని చెప్పి 3 నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉంటే మీరు ఇచ్చినటువంటి అలొకేషను మేము 11 లక్షలు అడిగాం, 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ మేలో 5 లక్షలు మీ దగ్గరికి పంపిస్తామని చెప్పారు. ఏం చేశారు? ప్రతి వారం మా అధికారి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం, మా ముఖ్యమంత్రి మేము వెళ్ళి కేంద్ర మంత్రుల్ని అభ్యర్థించడం. యూరియా సప్లై చేయాల్సింది ఎవరు? తయారు చేసేది ఎవరు? ఇంపోర్ట్ చేసేది ఎవరు? సప్లై చేయాల్సింది ఎవరు? రైతాంగాన్ని ఇంత ఘోష పెట్టుకుంటూ ఇప్పుడు డీజిల్ ధరలు పెరిగితే ఎవరికి పెరిగినట్టు? మా ట్రాక్టర్లకి, అదే మా హార్వెస్టింగ్ మిషన్కి, మా రైతులకి ఎంత భారం అవుతుంది? దానికి మీరు సమాధానం లేదు. ప్రొక్యూర్మెంట్ జరిగిన దాన్ని కొనమంటే కొనరు. అయినా సరే మొక్కజొన్నలు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటికి మేము 14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసాం. ఇంకో 2-3 లక్షల మెట్రిక్ టన్నులైనా ధైర్యంగా కొనుగోలు చేసి 6,000 కోట్ల రూపాయలు. మీరు ఎంత ముద్దు నిద్రపోయినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్యాలు పలికినా, ఎన్ని అరిఘోష పెట్టినా మీరు మిమ్మల్ని రైతులు నమ్మరు. అసలు బీజేపీ రైతుల గురించి మాట్లాడితేనే అదొక విచిత్రం. అందుట్లో కొంతమంది నాయకులు మాట్లాడితే ఇంకా పెద్ద విచిత్రం. అందుకని నేను ఆ నాయకులకు చెప్పాను, ఆయన మీరు రైతుల గురించి మాట్లాడితే వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు, కష్టాల్లో కూడా వాళ్ళకి పాపం అవమానం జరుగుతుంది. ఒక పక్కన చిరుతల్లులు పడి వాళ్ళు పంట తడిసిపోతూ ఉంటే మిమ్మల్ని చూసి, మీ మాటలు చూసి వాళ్ళు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు, కొద్దిగా దయచేసి మీరు బయటికి పోవద్దని చెప్పిన. బయటికి పోయినా అటువంటి వాడు మాట్లాడవద్దని చెప్పిన. అయినా కానీ వాళ్ళు నోరు మూసుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు ఎవరి గురించి ఏమనుకుంటున్నారు, ఏ ప్రభుత్వాల గురించి ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం చేసేటటువంటి గత 3 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఎన్ని కష్టాలకైనా ఎదురై 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందరికంటే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందరికంటే ఎక్కువ డబ్బులు రైతుల జేబుల్లో వేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు కాదన్నా అవునన్నా మా కష్టాలు ఉన్నమాట వాస్తవం, ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అయినా సరే మా సివిల్ సప్లైస్ మంత్రి కావచ్చు, మా క్యాబినెట్ కావచ్చు, ధైర్యం చేసి ఈనాడు భారతదేశంలో అన్ని పంటలు కొనుగోలు చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అందుకని మీరు కొనకపోయినా మొక్కజొన్నలు కొంటాం, మీరు కొనకపోయినా జొన్నలు కొంటాం, మీరు కాదన్న సన్ఫ్లవర్ కొంటాం, మీరు కొనాల్సినటువంటి సోయా కొంటాం, అన్ని శనగలతో సహా తెలంగాణని పీల్చి పిప్పి చేస్తున్నారు. మేము పండించిన దాంట్లో కేవలం 4వ వంతే కొంటామని చెప్పి మీరు ఆర్డర్స్ ఇస్తారు. మరి మిగతాది మీ తాట కొనాలా? దానికి అర్థం లేకుండా మీరు ఇంకా నిశ్చితుగా బజార్ను పడి బట్టలోడు తీసుకొని రైతు గోస కోసం తిరుగుతుంటే రైతులు అర్థం చేసుకున్నారు మీ గోస అధికార గోస తప్ప మా కోసం కాదు అని చెప్పి రేపు రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని చేదరించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా మంత్రి గారు చెప్పినట్టు ఇక్కడ యాత్ర మానేసి ఢిల్లీ యాత్ర పెట్టి ప్రధానమంత్రిని ఒప్పించుకొని ఇక్కడ పండినటువంటి పంటలన్నింటినీ ఎఫ్సిఐ ద్వారానా, నాఫెడ్ ద్వారానా, సిసిఐ ద్వారానా, ఇంకా మీ లోపభూయిష్టమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతులు ఏంటో తెలుసా? మొన్న అమెరికా తోటి మీరు ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కుదుర్చుకొని పత్తికి ఇంపోర్ట్ డ్యూటీ 0 చేశారు. మరి ఇక్కడ నా పత్తి రైతులు ఏం కావాలి? 45 లక్షల ఎకరాల్లో పంట పండించేటటువంటి నా పత్తి రైతులు గొంతు కోసి మీరు అమెరికా పత్తిని ఉట్టుకు తీసుకొచ్చుకుంటారా? అంతేకాకుండా మీ క్రాప్ డైవర్షన్ కోసం పామ్ ఆయిల్కి వెళ్తున్నాం. 44% ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీని మీ యొక్క కిక్ బ్యాక్స్ కోసం, మీ అవినీతి కోసం, మీ అవసరాల కోసం మీరు ఇంపోర్ట్ డ్యూటీని 16% తీసుకొచ్చారు.
లేకపోతే ఇప్పటికే నేను 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ వేసుకునేవాడిని. నా రైతు గొంతుక గోస మీకు తప్పకుండా తగ్గుతుంది. కావలసిన పంటలన్నిటికీ, మేము పండించే పంటలన్నిటికీ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం, తెలంగాణ రైతుని గోస పెట్టించటం, ఆ గోస మళ్ళీ తీరటం కోసం మీరు యాత్రలు చేస్తారా? మీ యాత్రలకు అర్థం లేని యాత్ర. కాబట్టి మా మంత్రి గారు చెప్పినట్టుగా దయచేసి మీరు ఢిల్లీ పోండి. వీటిలో మేము చెప్పినటువంటి అంకెల్లో ఏదైనా తేడా ఉంటే మేము శిక్ష పడతాం. మీ తప్పుంటే మీరు రేపు రాబోయే రోజుల్లో రైతుల యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి దయచేసి మాట్లాడేటటువంటి పార్టీ కోసం, పార్టీ ప్రొటెక్షన్ కోసం ధర్మబద్ధంగా మాట్లాడుకోండి. కానీ అసత్యాలు మాట్లాడి రైతులను ఆందోళన పరిచి, రైతుల్ని భయాందోళనకు గురి చేసి ఇప్పటికే అనేక సమస్యలతోటి కొట్టుమీడుతుంటుంది. ఆ సమస్యలన్నీ మీరే సృష్టించి మళ్ళీ మీరే వచ్చి మీరు మాకు శ్రాద్ధం పెట్టడానికి తయారయ్యారు. కాబట్టి బీజేపీ కావచ్చు, వేరే పార్టీలు కావచ్చు, జాగ్రత్తగా రైతుల యొక్క మనోగతాలు, వాళ్ళ కష్టాలను గమనించి ఈ యొక్క రైతాంగానికి మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి గౌరవ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే స్వయంగా ధర్నా చేస్తే రైతులు 4-5 వస్తలేరు, మనమే కార్యకర్తలు 70-80 మంది పోతున్నాం, దీన్ని మిలిటెంట్ మూవ్మెంట్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నారు. రైతులు అక్కడో ఇక్కడో ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాన్ని మేమేం త్రోసిపుస్తలేం, లేకపోతే బుల్డోజ్ చేస్తలేం. వాళ్ళ పార్టీ నాయకత్వం అధికారంలో ఉన్నప్పటిలాగా మేము స్వయంగా అందులో భాగస్వాములమై రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి మా మార్కెట్ చైర్మన్లు, మా పార్టీ నాయకత్వము, అధికారులను స్వయంగా మంత్రి గారు అనేక సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్లు స్వయంగా మా శాసనసభ్యులతో సహా అందరూ కూడా